బేబీజీ అమరావతి వెంచర్లో ఫ్రీడమ్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ చార్జెస్ జనవరి 26 వరకు మాత్రమే. కాల్ 04069032244. దక్షిణాది రాష్ట్రాలను అనుసంధానించేటువంటి ప్రణాళికని కేంద్ర ప్రభుత్వం పదును పెట్టింది. ఇందులో భాగంగానే రైల్వే వ్యవస్థని విస్తృతపరచడంతో పాటు ఎక్స్ప్రెస్ రైళ్లు, ప్యాసింజర్ రైళ్లతో కనెక్టివిటీని మరింత సులభతరం చేసేటువంటి ప్రయత్నం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేరళ నుంచి ఈ రైలు వ్యవస్థని ప్రారంభించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణని అనుసంధానిస్తూ కేరళ వరకు వెళ్లేటువంటి ఎక్స్ప్రెస్ రైలు కూడా ఉండడం ఇందులో విశేషం. ఆల్రెడీ మనకు తెలుసు వందే భారత్ గురించి, ఆ స్పీడ్ ట్రైన్స్ గురించి వింటున్నాం. ఆ నెక్స్ట్ లెవెల్ కేటగిరీ కింద అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ లని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. అలాంటి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ నే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు ప్రారంభించారు కేరళ నుంచి. ఇక్కడ చూస్తే ఇది అశ్విని వైష్ణవ్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి, ఆయన రిలీజ్ చేసినటువంటి వీడియో ఇది. ఇక్కడ విడుదల చేసినటువంటి 4 ట్రైన్లకి జెండా ఊపి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభోత్సవం చేశారు. ఇందులో ఒకటి తిరువనంతపురం నుంచి చర్లపల్లి, అంటే హైదరాబాద్ శివారులో ఇప్పుడు ఉన్నటువంటి చర్లపల్లికి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ఒకటి ఉంది. ఇంకోటి తిరువనంతపురం నుంచి తాంబరం అమృత్ భారత్ ఎక్స్ప్రెస్. ఇది కూడా మిగతా 2 నాగర్కోయిల్, మంగళూరు, త్రిశూరు, గురువాయూరు ప్యాసింజర్ ట్రైన్స్ అనమాట. ఇది ఒకటి ప్యాసింజర్ ట్రైన్, ఇదేమో ఎక్స్ప్రెస్ ట్రైన్. అంటే 3 ఎక్స్ప్రెస్, ఒక ప్యాసింజర్ ట్రైన్ ని రిలీజ్ చేశారు, ఓపెన్ చేశారు. సో ఇది ఒకసారి మనం చూస్తే కనుక దీని వలన కలిగేటువంటి ప్రయోజనం ఏంటనేది కూడా కేంద్ర ప్రభుత్వమే వివరించింది. ఈ దక్షిణ భారతదేశాన్ని పూర్తి స్థాయిలో అనుసంధానించేటువంటి మార్గాలుగా ఈ రైల్వే వ్యవస్థనే చెప్తుంది. ఒక ప్యాసింజర్ ట్రైన్, 3 వందే కాదు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్లకు సంబంధించినటువంటి స్పీడ్ ట్రైన్స్, ఈ ఎక్స్ప్రెస్ రైళ్లు వెళ్ళడం వల్ల కొంత సమయం సేవ్ అవుతుంది. ముఖ్యంగా అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ స్పెషాలిటీ ఏంటంటే ఇవి నాన్ ఏసీ ట్రైన్స్. వందే భారత్ ఏసీ కాబట్టి అది కొంచెం కాస్ట్లీ అఫేర్ అవుతుంది. నాన్ ఏసీ ట్రైన్స్ అయితే సామాన్యులకు అందుబాటులో ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఆ స్టాండర్డ్స్ ని పాటిస్తూ ఈ రైళ్ల వ్యవస్థని అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ ట్రైన్స్ వెళ్లేటువంటి క్రమంలో మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకి కలిగేటువంటి ప్రయోజనం ఏంటో కూడా ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఒక లిస్ట్ రిలీజ్ చేసింది. ఈ చర్లపల్లి నుంచి వెళ్లేటువంటి చర్లపల్లి తిరువనంతపురం వెళ్ళేటువంటి ట్రైన్ చూస్తే కనుక చర్లపల్లిలో ప్రారంభమవుతుంది. తెలంగాణలో నల్గొండ జిల్లా, అలానే నల్గొండ, మిర్యాలగూడ, తర్వాత నుంచి గుంటూరు జిల్లాలోకి ఎంటర్ అవుతుంది. సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు నుంచి రేణిగుంట, అంటే తిరుపతి వరకు ఈ ట్రైన్ వెళ్తుంది అనమాట. ట్రైన్ వందే భారత్ లో అయితే ఈ ట్రైన్ లో 4 గంటల్లో వెళ్ళిపోతారు తిరుపతికి. ఇది ఒక 2 గంటల ప్రయాణ సమయం పెరగొచ్చు, కానీ ఫెసిలిటేషన్ మాత్రం చాలా ఇంప్రూవ్ అవుతుందని చెప్పని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. అందుకే ఈ ట్రైన్స్ ని తీసుకొచ్చారు. ఇక అక్కడి నుంచి తిరుత్తడికి వెళ్ళిపోతుంది. తిరుత్తడి అంటే తమిళనాడులోకి ఎంటర్ అయిపోతుంది. ఇక కాట్పాడి, ఇవన్నీ కూడా సేలం, ఈరోడ్, త్రిపూర్, ఇవన్నీ కోయంబత్తూర్ అన్ని దాటుకుని మళ్ళీ ఫైనల్ గా తిరువనంతపురం వెళ్తుంది అనమాట కేరళలో. సో ఇది కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చినటువంటి అమృత్ భారత్ ట్రైన్స్ సిస్టమ్ అనమాట. ఇది ఈ ట్రైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత దక్షిణ భారతదేశంలో కనెక్టివిటీ బాగా ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పని అలానే 3 ఎక్స్ప్రెస్ ట్రైన్లు రిలీజ్ చేశారు. ఆ 3 ఎక్స్ప్రెస్ ట్రైన్లు ప్రారంభోత్సవంలో ఒకటి తెలంగాణ నుంచి మొదలై ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్తుంది. మిగతా 2 ఇటు కర్ణాటకని, కేరళని, అటు తమిళనాడుని కూడా కనెక్ట్ చేసేటువంటి రైలుగా కనిపిస్తున్నాయి. రాబోయేటువంటి రోజుల్లో మరింత వేగవంతమైనటువంటి రవాణా వ్యవస్థలు తీసుకొస్తాం. అలానే అఫోర్డబుల్, అంటే సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా ఈ వర్గీకరణ కూడా కంటిన్యూ చేస్తామని చెప్పని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. సో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ లో ప్రారంభం జరగడం అనేది ఒక శుభ సూచకంగా, సామాన్యులకి సంతోష పెట్టేటువంటి విషయంగా కేంద్రం చెబుతోంది.